ఓకే. సరే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇక్కడ కూడా అంటున్నారు 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చిన 2-3 రోజులకు వాళ్ళు 30,000 ఫైన్ రూపంలో కడుతున్నారు. ఫోటోలు కొడుతున్నారు, అడ్డదిడ్డంగా ఫోటోలు కొట్టి 30,000. అక్కడ రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా? ఆ రోడ్ల దెబ్బకు కానీ పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు తీసే ఫోటోలకు కానీ 30,000 కడుతున్నారు. ఇచ్చిన 10,000కి ఇంకా ఎక్స్ట్రా 15,000 జగన్మోహన్ రెడ్డికే కడుతున్నారు. మీరేందో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు 10,000 ఇచ్చారు అంటున్నారు. 10,000 ఇచ్చిన మరుక్షణం నుంచి ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు కొడుతున్నారు. రోడ్లు బాగాలేక వాహనాలు మొత్తం గుల్ల అవుతున్నాయి. లారీకి గ్రీన్ ట్యాక్స్ అని ఉంటుంది, 200 రూపాయలు ఎంతో తక్కువ ఉంటుంది, 25,000 చేశాడు. లారీ ఓనర్స్ లారీ డ్రైవర్లు అయ్యారు, క్లీనర్లు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే మీరు నరకానికి దారెట్టు, ఆంధ్రప్రదేశ్కి దారెట్టు అని కాకుండా నరకానికి దారెట్టు. మీరు ఒకసారి ఎలక్షన్ టైంలో ఏపీకి వెళ్తే మీకు తెలిసిద్దా. అక్కడ మీరు ఏదో ఒకవేళ పొరపాటున మందు అలవాటు ఉండి మీరు వెళ్ళి తాగితే అప్పుడు అర్థమైతే ఏపీలో ప్రజలు ఎందుకు ఏపీలో 5 ఏళ్ళు ఉండలేదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు. ఒక కూలి పని చేసుకోవటానికి కూడా ఒక ఇసుక రేట్లు పెంచాడండి. ఇసుక మాఫియా, మట్టి మాఫియా అసలు చెయ్యని ఘోరాలు లేదు. 3,500 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు చెయ్యని తప్పుకి. 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు, ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఎందుకని వాలంటీర్లను తీసేసింది, ఎందుకని పోలీస్ ఆఫీసర్ని కానీ, ఎందుకు మీకు రీసెంట్గా గులకరాయి కేసులో పోలీసు అధికారిని ఎందుకు సస్పెండ్ చేశారు అనే క్వశ్చన్ ఎందుకు వెళ్ళారు మీరు? ఎందుకు అంటే ఏముంది, అక్కడ జరగల, అక్కడ గులకరాయి అనేది లేదు, అందరికి తెలుసు. ఎక్కడ గులకరాయి ఏమన్నా చూపించారా? గులకరాయి లేదు, అక్కడ దెబ్బ లేదు, కానీ అక్కడ స్టిక్కర్ మాత్రం అది రోజు రోజుకి సైజు పెరుగుతూ ఉంటది. ఎన్ని నాటకాలు అండి, కోడికత్తి కేసు, బాబాయ్ కేసు, గులకరాయి కేసు, మళ్ళీ దేవుడు అంట స్క్రిప్ట్ ఏదో కొత్తగా ఇచ్చాడంట. అంటే ఏంది, తల్లిని పిలిపించి చంపుదాం అనే ప్లాన్ లో ఉన్నావా? ఇవన్నీ ప్రజలు అడుగుతున్న మాటలు సార్. ఓకే.